డాక్టర్ యూవీ రత్నం గారికి సభలో చేసి అందరికీ నమస్కారం. హిందూ ధర్మాన్ని కోసం మన జిల్లాల్లో కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు మన యోగి ఆదిత్యనాథ్ గారి తెలియజేస్తారు. ఈ అవకాశం డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్రహ్మాజీ గారు క్లుప్తంగా అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు గౌరవులు శ్రీ మధ్యచెట్టు స్వామి గారికి, ఆంధ్ర మరియు తెలంగాణ విశ్వ మహాసంఘ్ మరియు భారతీయ జనతా పార్టీ మధ్యవర్షల్ మరియు ఆర్టీఐ అలాగే చాలా ఎన్నో రకాల జాతీయ సంస్థలకి ముఖ్య పాత్ర ఇస్తున్నటువంటి మధ్యచెట్టు స్వామి గారికి నమస్కరిస్తూ, అలాగే సంస్థ గౌరవ సలహాదారు శ్రీ ముచ్చేశ్వరి గారికి, మన విశ్వ మహాసంఘ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూవీ రత్నం గారికి, అలాగే మన ఆంధ్ర తెలంగాణ భారతీయ జనతా మధ్యవర్షల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీ పలగాని శ్రీనివాస్ గౌడ్ గారికి నమస్కరిస్తూ, అతిథులకు నమస్కరిస్తూ, ముఖ్యంగా మనకు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ ఆ సంస్థలు ఏవి కూడా అందరికీ అందుబాటులో లేవు. అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, ఆ ఏ టైంలో ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఇది గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి ఉత్తరప్రదేశ్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి సొంతపేట గోరఖనాథ్ పీఠం ద్వారా ఈ సంస్థ 1984లో ఏర్పడింది. ఈ ఏర్పడి సంస్థ చాలా దేశాల్లో విస్తరించి చాలా చురుగ్గా పనిచేస్తుంది. అయితే మన జరిగిన ఎన్నికల్లో ఈ ఉత్తరప్రదేశ్లో కొన్ని కమ్యూనిటీలు ఆయనకి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది. అప్పుడు యోగి గారు ఏమంటున్నారంటే, రాజకీయంగానే కాదు, సామాజిక సేవపరంగా కూడా మన ముందుండి మన హిందువుల ఉనికి చాటుకోవాలని చెప్పి ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు ఉధృతం చేయాలని చెప్పి ఈ సంస్థని ఈ 29 రాష్ట్రాల్లో కూడా 9 రాష్ట్రాల్లో ఆల్రెడీ నడపబడుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఈ ఆంధ్ర, తెలంగాణ అలాగే 9 రాష్ట్రాల్లో మన మధ్యచెట్టు స్వామి గారిని అధికారికంగా నియమిస్తూ ఆయన ద్వారా అన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా సేవ జరిగేలాగా యోగి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన మీటింగ్కి రావడం మన నిజంగా అదృష్టం. చాలా రాష్ట్రాల్లో ఎప్పుడు బిజీగా ఉంటారు. ఈ కాసేపట్లో ఫోన్ వస్తే బెంగళూరు వెళ్తారు, కాసేపట్లో ఫోన్ వస్తే ఢిల్లీ వెళ్తారు. అంత బిజీలో కూడా మనకు వచ్చినందుకు ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన బోర్డర్లో సెక్యూరిటీ ఉంటుంది, స్టేట్లో పోలీసులు ఉంటారు, కానీ ఏమన్నా మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందువులను ముందుకు రావాలి. ఈ హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి. ఎవరో ఒకసారి ఏదో చేస్తారో ఏదో చూడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంది హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల చీఫ్ కన్వీనర్ అయినటువంటి మన మధ్యచెట్టు స్వామి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్. అంటే మా పేరు మధ్యచెట్టు స్వామి, విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇన్ఛార్జిగా నేనున్నాను. విశ్వ హిందూ మహాసంఘ్తో పాటు అంతర్జాతీయ హిందూ శక్తి సేన దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజెంట్ బాధ్యతల్లో ఉన్నాం. ఈరోజు విశాఖపట్నానికి మమ్మల్ని ఆహ్వానించడానికి డాక్టర్ శ్రీనివాసరావు గారికి,
వారితో పాటు మా గురువులు ఆచార్యులు బుచ్చిచారి చౌదరి మన చారి గారికి, బ్రహ్మాజీ గారికి, మన శ్రీ గారికి, మా డాక్టర్ ఈవి రత్న గారికి, మీరు వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్. విశ్వ హిందూ మహాసంఘ్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా విస్తరంగా ఉంది ప్రజెంట్. దీనికి జాతీయ అధ్యక్షులుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు జాతీయ అధ్యక్షులు ఉన్నారు. జాతీయ కోఆర్డినేటర్గా మహంత్ ముఖేష్నాథ్ గారు పీఠాధిపతి వారు ఉన్నారు. జాతీయ మహిళా శక్తి అధ్యక్షురాలుగా లక్ష్మీ ఠాకూర్ గారు వారు ఉన్నారు. తెలంగాణ స్టేట్ వచ్చేసి అధ్యక్షులుగా ఫిలిం హీరో వైఎస్ సూర్య గారు ఎస్వి మహాసంఘ్కి వారు తెలంగాణ స్టేట్ అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం రావడానికి గల కారణం హిందువుల మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు హిందువులందరూ ఏకమై రానున్న కాలంలో యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధానమంత్రిగా చూసేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏకతాటిపై నడవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో కమిటీల్ని నియమించడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారికి మహారాష్ట్ర పీఠానికి పంపించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మే నెల 5వ తారీఖు గోహారతి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోహారతి అంటే ఇండియా మొత్తం మీద ఎన్ని రకాల ఆవులు, ఎన్ని జాతులకు సంబంధించినటువంటి ఆవులు ఉన్నాయి అనేది ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. దానికి ఇన్ఛార్జిగా వైభవ్ సూర్య గారు, ఫిలిం డైరెక్టర్, విశ్వ హిందూ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు వారు బాధ్యతలు తీసుకున్నారు. ఆల్రెడీ ప్రక్రియ నడుస్తుంది. దానికి చాలా మంది ప్రముఖులు, విశ్వ హిందూ మహాసంఘ్ సంబంధించిన వాళ్ళు కానీ, భాజపాకు సంబంధించిన వాళ్ళు కానీ, హిందూ వాళ్ళు అనేక మంది దానికి హాజరవుతున్నారు. రీసెంట్గా మేము కూడా ఒక 2 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంటుగుండ అనే మండలంలో లక్ష గార్డెన్ ఫంక్షన్ హాల్లో 5,000 మంది దుర్గామాతలతో విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి యోగి ఆదిత్యనాథ్ గారి పీఠం నుండి గురువులు, మహారాజు మహంత్ ముఖేష్నాథ్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు లక్ష్మీ ఠాకూర్ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు విశ్వ హిందూ మహాసంఘ్కి, మరియు మహిళా శక్తి జాతీయ అధ్యక్షురాలు వారు కూడా వచ్చారు. వారితో పాటు అనేక మంది తెలంగాణకి రావడం జరిగింది. ఆంధ్రాలో కూడా దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు. సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు అనేక మంది ఉన్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువులకు సంబంధించి హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా, గుండె మీద దాడులు జరగకుండా అనేక రకాలుగా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ రోజు విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో కమిటీలు నియమించాలని చెప్పి నేను విశాఖపట్నం రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో మనం జాయిన్ చేసుకోవడం జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుంచి ఎవరైతే శివశక్తులు పూజారులు ఉన్నారో, హిందువులుగా ఎవరైతే పూజలు అర్చకులుగా ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడటం జరుగుతుంది. రీసెంట్గా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో పెద్దల గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు మనం ఒక లెటర్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 370 టెంపుల్ కావాలి, ఆ టెంపుల్ని మీరు మంజూరు చేయాలని చెప్తే యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ఇంప్లిమెంట్ కార్యాలయానికి ఒక లేఖని పంపించడం జరిగింది. వారు కూడా మనకి ఆమోదం తెలుపుతూ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ కమిషన్ ద్వారాగా టెంపుల్ నిర్మాణానికి, అదేవిధంగా శివశక్తుల పూజారులు ఎవరైతే ఉన్నారో
వారికి జీతాలు ఇవ్వడానికి వాళ్ళు జీవోను ఒకటి పాస్ చేయడం జరిగింది. దీంతో పాటు గౌరవ రాష్ట్రపతి గారికి కూడా మనం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారు స్పందించి 8వ తారీఖు 2025లో వారు గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది. ఈ రకంగా ఎస్సీ మహాసంఘని డెవలప్మెంట్ చేసుకుంటా పెద్ద ఎత్తున హిందువులందరూ ఏకమై రానున్న కాలంలో మన ఆశయం ఒకటే. ఇప్పుడు తెలంగాణలో ఏ రకంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది అసలు ఈ విశ్వ హిందూ మహాసంఘం అనేది చాలా మందికి తెలియదు. విశ్వ హిందూ మహాసంఘం అనేది ఉందా లేదా అనేది కూడా చాలా మంది అడుగుతుంటారు. కానీ నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా, విశ్వ హిందూ మహాసంఘం అనేది పెద్దల గౌరవనీయులు కాబోయే ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు స్థాపించినటువంటి విశ్వ హిందూ మహాసంఘకి ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి కమిటీలు నియమించి ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తారో వాళ్ళకి జిల్లాల వారీగా, మండలాల వారీగా, అసెంబ్లీల వారీగా, స్టేట్ వారీగా బాధ్యతలు ఇచ్చి అందరం కూడా చేయి కలుపుతూ ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత దూరం రావడానికి కొద్దిగా ప్రాబ్లం అయింది. మాకు లేక ఒక 150 కిలోమీటర్లు ఉండగా నా ఇన్నోవా బండికి ఒక కుక్క వచ్చి తగలడం వల్ల యాక్సిడెంట్ అయింది. ఎదర డోర్ ఉండిపోయింది. ఇంకా మాకు ప్రమాదం జరగలేదు. రాత్రి వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుందని చెప్పేసి మళ్ళీ రావడం జరిగింది. వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి చాలా సంతోషం. రానున్న కాలంలో మీకు కూడా తెలంగాణ నుంచి మా ఆహ్వానం ఏంటంటే మే నెల 5వ తారీఖు హైదరాబాద్లో జరిగే గోహారతి ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా వచ్చి మాకు చేతులిచ్చి అక్కడ జరిగే ప్రోగ్రాం చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కూడా ఒక ప్రోగ్రాం పెట్టి దానికి యోగి ఆదిత్యనాథ్ గారిని పిలుచుకుంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు మాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ జై శ్రీరామ్. మహాసంఖ్య పరిషత్ అనేది ఆర్ఎస్ఎస్ సంబంధించి ఇదేంటంటే సంఘటన. ఇది ఓన్లీ యోగి ఆదిత్యనాథ్ గారు స్థాపించినటువంటి ఒక సంఘటన. ఎస్సీ హిందూ పరిషత్ ఏంటంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. ఇందులో కొన్ని శాఖలు ఉంటాయి, వివిధమైన శాఖలు. ఇందాక ఒక మాట చెప్పాను మీకు ఉంది కదా, ఇది చూడండి ఒకసారి. ఇది అంతర్జాతీయ హిందూ శక్తి సేన. ఇది రాజ్నాథ్ గారికి సంబంధించి అనేకమైనటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తెలియదు. విశ్వ హిందూ పరిషత్ అనేది ఏంటంటే అలోక్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. విశ్వ హిందూ మహాసంఘం అనేది యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించింది. విశ్వ హిందూ అంతర్జాతీయ శక్తి సేన అనేది రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించింది. అట్లా కొన్ని సేనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే కుటుంబపక్షం. అందరూ కూడా జై శ్రీరామ్, అందరూ కూడా హిందూ కోసం పనిచేసేవి. కాకపోతే ఏంటంటే ఇవి విడివిడిగా విభాగాలు ఉన్నాయి. రానున్న కాలంలో అన్ని ఏకతాటిపైకి వచ్చి హిందూవాదాన్ని బలపరిచే విధానంలో ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తారు. ధన్యవాదాలు స్వామి గారు. చాలా క్లుప్తంగా వివరించారు. ఈ ఆర్ఎస్ గారికి కాదు, చాలా మంది ఉంది. ఎందుకంటే మన ఫోన్లో చాలా మంది అడిగారు. విశ్వ హిందూ పరిషత్ విన్నాము, విశ్వ హిందూలో ఇలా రకరకాల శాఖలు ముఖ్యంగా మాట్లాడుతూ దానికి తేడా ఏమిటని అడిగారు. ఆ తేడా ఈరోజు స్వామి గారు చాలా వివరించి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ధన్యవాదాలు. అనకాపల్లిలో మేము లేదా మీరు అందరూ కోఆపరేట్ చేస్తారంటే కంపల్సరీ చాలా భారీ అవుతుంది. దసరా టైంలో ప్లాన్ చేస్తాం. మీ సహకారం అందించినంటే ఖచ్చితంగా మేము చాలా భారీ ఎత్తున చేస్తాం. ఎందుకంటే మన విశాఖ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో మంచి ఆడియాలు పిల్లలు ఉన్నాయి. అందులో నాటకాలు అన్ని రకాలు కూడా ఉన్నాయి. కానీ మీ సహకారం అందిస్తారంటే ఖచ్చితంగా మేము చేస్తాం. అనకాపల్లి జిల్లా నుంచి రాజేష్ గారు ఎంత ముందుకైతే వచ్చారో అలా ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు మనవంతుగా హిందూ మహాసంఘం బాగా విస్తరణ చెందడానికి కృషి చేస్తే ఇది మన హిందూ సంఘాన్ని, మన హిందూ సమాజాన్ని, మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి ఎవరో ఏదో చేస్తారో మనకెందుకులే అనుకోకూడదు.
ప్రతి ఒక్కరిలో ప్రతిదీ మనకెందుకు లేక అది మనకెందుకు లేదా అని ఉంటుంది. ప్రతి ఒక్కరు నా వంతు నేను కృషి చేస్తాను, నా వంతు నేను కృషి చేస్తాను, నా వంతు నేను కృషి చేస్తాను, నలుగురు నా వంతు అదే బయట. రాజేష్ గారు భావన ఎలా ఉంది, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లా నుంచి కూడా గతంలో అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మన రాష్ట్ర స్థాయి విజయవాడలో సమావేశం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఫస్ట్ టైం పెట్టాను. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టి అందరూ కూడా దీన్ని బలవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఉన్నారు కాబట్టి మన జీవి రత్న గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహామంత్రిగా మొన్ననే బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంతర్రాష్ట్రీయ హిందూ శక్తి సేన ఆధ్వర్యంలో మీ అందరి తరఫున వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇద్దాము. మీరు కూడా లేచి నిలబడితే కొంచెం సపోర్ట్గా. కొన్ని మొదటి ప్రోగ్రాంలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లా కేంద్రాల్లో దిగ్విజయంగా నడుపుకుంటూ సామాజిక సేవలో నేనున్నట్టు, శిశు సేవలో నేనున్నట్టు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మన విష్ణు హిందూ మహాసంఘంలో పనిచేస్తూ అంతర్రాష్ట్రీయ హిందూ సేవా సమాజం రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు పగడాన్ శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ మధ్యశెట్టి స్వామి గారి ఆధ్వర్యంలో స్వామి గారితో శ్రీవాసంటూ మనందరం హర్షాధికారులు వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఒక 2 నిమిషాలు అందరూ కూర్చోండి, ఎవరి టైంలో వాళ్ళు కూర్చోండి. టెంపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు దేవాదాయ శాఖ కమిషన్ ఉంది కదా, ఎండమెంట్ ఉందా? ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ ఎండమెంట్కి ఎవరైనా టెంపుల్ కావాలంటే ఇట్లా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇది మేము పెట్టింది 370 టెంపుల్ తెలంగాణకు సంబంధించి. జీవో పాస్ అయింది. ప్లస్ అర్చకులు ఎవరైనా శాలరీ కావాలని ఉంటే వాళ్ళ బయోడేటా కూడా తయారు చేసి 43 జీవో ప్రకారం మనకి శాలరీ రావాలని చెప్పి మనం అప్లై చేసుకోవచ్చు. నేను మన ఆయనకి అదే చెప్పాను, బ్రహ్మాజీ గారి జంగారెడ్డిలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు టెంపుల్ ఎవరికైనా కావాలనుకుంటే మన హక్కు కొన్ని వేల కోట్లు దేవాలయాలకు సంబంధించి. ఇవాళ దేవాలయాలు లేక గ్రామాలలో చాలా మంది చెట్టు కింద తడికలు వేసుకొని ఒక పాకలాలు పెట్టుకొని పూజలు చేస్తారు. మీరు ఇది అమలు చేస్తే మనకి విస్తృతంగా వెళ్ళిపోతుంది ఆంధ్రాలు. టెంపుల్ అనేది ఒక మండలంలో, ఒక గ్రామంలో, ఒక గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయగలిగితే ముందుకెళ్ళిపోతున్నాం. మనకి బాగా ఎక్కువ అవసరం అంటే మన జిల్లాలో చాలా అవసరం ఉంది. ఆల్రెడీ మారుమూల ప్రాంతాల్లో ఈ క్రిస్టియానిటీ అనేది మన హిందూ మతం అక్కడికి వెళ్ళలేదు. హిందూ ధర్మం ఉండలేదు. అందులో మన దేవాలయాన్ని మనం కష్టం మన వాళ్ళు మనం మళ్ళీ మన వైపు రప్పించుకోవచ్చు. దీనికి ఒక సీక్రెట్ విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? మీరు ఒకసారి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం నేను వచ్చి మళ్ళీ నేను పాల్గొన్న తర్వాత మేము ఎవరైతే ఉన్నారో మహంత్ ముఖేష్ నాయుడు గారితో ఫోన్ చేయించి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇక్కడ నేను కోఆర్డినేటర్ చేసుకుంటాను. ఆల్రెడీ మహంత్ ముఖేష్ నాయుడు గారు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది. ఈ డాక్టర్ అయినటువంటి దాదా దాడి జీవీఎస్ సూర్యచంద్రి గారు ఈ 6 జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ఈ 6 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా శ్రీ మధ్యశెట్టి స్వామి గారి ద్వారా నియామకం అనుకుంటారు. ఈ రోజు ఈ సభకు చేసినటువంటి సభ్యులకు, నా మిత్రులకు, సోదరులకు అందరికీ ఆజ్ ట్రైనింగ్ డివిజన్ తరఫున మరియు ఉత్తరాంధ్ర కమిటీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇప్పుడు కొన్ని జిల్లాల వారీగా ఈ ఉత్తరాంధ్రలో ప్రెసిడెంట్లను ప్రకటించడం జరుగుతుంది సభాముఖంగా, మండలాల వారీగా. కొంతమంది ఇంకా రావాల్సింది కాబట్టి సభ జరుగుతుంది కాబట్టి సభాముఖంగా వాళ్ళకి ప్రకటిస్తే వారు మరింత ఉత్సాహంగా, చురుకుగా ఈ విశ్వ మహాసంఘం విస్తరిస్తారని నా ఆకాంక్షతో విజయనగరం జిల్లా నుంచి
లక్ష్మణరావు గారిని విశ్వ హిందూ మహాసంఘ్ ప్రెసిడెంట్గా చేయగలరని అధ్యక్షుల వారిని నేను కోరుతున్నాను. ఇది నా ప్రకటన కాదు, కోరుతున్నాను. నెక్స్ట్ భీమిలి మండలం ప్రెసిడెంట్గా కామేష్ గారిని నియమించవలసిందిగా ప్రెసిడెంట్ గారు చీఫ్ కన్వీనర్ గారు నేను కోరుకుంటున్నాను. మరియు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారిని నియమించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అందరి సమక్షంలో అంతర్జాతీయ హిందూ శక్తి సేనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ పెడతాను. ఓకే డాక్టర్ గారు, మీరందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అందరికీ కూడా జై శ్రీరామ్. చలో ముఖ్య అతిథులకి మనం చిరు సత్కారం చేసుకోవాలి. అదే మనం వారికి ఇచ్చే గౌరవం. అంతకు మించి మనం ఏం చేయలేము కాబట్టి చిరు సత్కారంతో వారికి సత్కరించి మనం సుమనపల్లి బ్రహ్మాజీరావు గారు పూలదండతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు వీరు జరిపి మన అతిశక్తి స్వామి గారిని శాల్వాతో పూలదండతో సత్కరిస్తున్నారు. విజయాచారి గారి రత్నం గారిని కోరుతున్నాను. ఘనంగా సత్కరించడం జరుగుతుంది. విజయాచార్య గారు శ్రీనాథ్ గారు ఆధ్యాత్మిక గురించి మనకు చక్కగా వివరించినటువంటి మన ఆధ్యాత్మిక గురువు గారు మీరు డాక్టర్ యువి రత్నం గారిని విశ్వ హిందూ మహాసంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన బ్రహ్మాజీ గారికి అభినందనలు సార్ అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు నియమితులైనది కంగ్రాచులేషన్ చేస్తున్నాం సార్. మీ ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు వేసి మీకున్నటువంటి మీ స్టూడెంట్స్ని అందరూ మోటివేషన్ చేసి ఇంకా మీ కలెక్షన్ ద్వారా ఎంతో బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆ సాయశక్తిలో కృషి చేసి ఈ రెండు రాష్ట్రాలకి మీడియా ఎంత బలోపేతం చేయాలో అంతవరకు నేను చేస్తానని ప్రభావకంగా తెలియపడుతున్నాను.